హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే చెప్పింది. ఈ ఏడాదికి సంబంధించి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులైతే మరికొద్ది రోజుల్లో రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ చేయబోతున్నారండి. సో దీంతో పాటుగా పంట నష్ట పరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే విడుదల చేయబోతున్నాయి. మరి ఈ డబ్బులు మీరందరూ కూడా పొందాలి అంటే రైతన్నలు తప్పకుండా చేసుకోవాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయి. అవి ఏంటి, ఇంకా ఏ రైతులకు ఈ 7,000 రూపాయలు అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులతో పాటుగా పంట నష్ట పరిహారం 27,000 రూపాయల వరకు కూడా ఎవరికి వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, ఇంకా మీ పేరు అనేది లిస్ట్ లో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి, ఇలా అన్ని వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను. దయచేసి వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డైలీ అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనే మీకు గంట వస్తుందండి, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ స్నేహితులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఇక మనం వీడియోలో చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభవ ఇంకా పిఎం కిసాన్ పథకాల ద్వారా దాదాపుగా ప్రతి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయం అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చేస్తూ వచ్చాయి. గత ఏడాది 2025కి సంబంధించి కూడా ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ 3 విడతల డబ్బులు మొత్తం 20,000 రూపాయలు అయితే రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ చేశారు. దీంతో పాటు కిందటిసారి మనకి దాదాపు ఎక్కువ శాతం వర్షపాతం నమోదవ్వడం, అంతేకాకుండా వరదలు రావడం వల్ల చాలా వరకు రైతులైతే పంటలైతే నష్టపోవడం జరిగిందండి. దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు పంట నష్ట పరిహారాన్ని కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు అయితే నిర్ణయించారు. దాదాపు ప్రతి ఏటా 47 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ ఈ 2 పథకాల ద్వారా 20,000 రూపాయల మొత్తం ఆర్థిక సాయాన్ని అయితే రైతన్నల ఖాతాల్లోకి అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కేంద్ర ప్రభుత్వాలు అయితే జమ చేస్తూ వస్తున్నాయి. ఇక ఇదే విధంగా ఈ ఏడాదికి సంబంధించి ఈ 2026కి సంబంధించి కూడా పిఎం కిసాన్ 23వ విడత డబ్బులు, అలాగే అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు అయితే విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లయితే సమాచారం వచ్చింది. ముందుగా రైతన్నల ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ నిధులు అయితే విడుదల చేస్తారండి. ఆ తర్వాత అదే రోజున లేకపోతే తర్వాత రోజైనా సరే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తారు. పిఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ డబ్బులు 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే అర్హత ఉన్న రైతన్నల ఖాతాల్లోకి అయితే జమ చేయడం జరుగుతుంది. ఇక ముందుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీ పేరు అసలు ఎలిజిబిలిటీ లిస్ట్ లో అర్హుల జాబితాలో ఉందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి. ఇదే విధంగా చేసుకోండి. మీ పేరు ఈ లిస్ట్ లో ఉంటేనే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే మీకు డబ్బులు రావండి. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు పూర్తిగా చూడండి. ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా అన్నదాత సుఖీభవ .ap.gov.in అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుందండి. సో మీ ఫోన్లోనే మీరు చూసుకోవచ్చు అనమాట. ఫోన్ ఓపెన్ చేసి అందులో గూగుల్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న ఈ విధంగా దాన్ని అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా తర్వాత మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది రైతన్నలకు సంబంధించి అన్ని రకాల సేవలు కూడా ఇక్కడైతే చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ప్రస్తుతానికైతే నో యువర్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే నొక్కండి. మీరు ఇలా చేసిన వెంటనే తర్వాత ఈ విధంగా మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, మీకు నో యువర్ స్టేటస్ అని అయితే ఉంటుందండి. సో ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఒకటే అనమాట. ముందుగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత పక్కనే క్యాప్చా కోడ్ అని ఉంటుంది. సో క్యాప్చా అంటే పక్కనే మీకు ఒక డబ్బాలో రాసి అయితే ఉంటుందన్నమాట. మొత్తం అక్కడ ఎలాగైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ కూడా అలాగే నింపండి. ఈ డబ్బాలో నింపినట్లయితే మీకు మొత్తం కూడా ఓకే అవుతుంది. పక్కనే సెర్చ్ అని కనిపిస్తుంది గ్రీన్ కలర్లో, దాన్ని క్లిక్ చేసిన వెంటనే రైతు యొక్క పేరు, రైతుకి సంబంధించి వివరాలు, ఆధార్ కార్డు నెంబరు, ఇంకా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ మొత్తం డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయన్నమాట. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మీరు అర్హులా కాదా అనేసి అయితే ఉంటుందండి. ఎలిజిబుల్ అని ఉన్నట్లయితే మీరు అర్హులే అనమాట. నాట్ ఎలిజిబుల్ అంటే మీకు రెడ్ కలర్లో అయితే వస్తుందన్నమాట. అలాగొస్తే మీకు ఈ పథకానికి అర్హత ఉండదండి. ఈ విధంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 7,000 రూపాయలు అనేవి మీకు అసలు వస్తాయా రాదా అనేది క్లియర్గా తెలుసుకోవచ్చండి. ఈ ఏప్రిల్ నెల చివరి వారంలో కానీ మే నెల మొదటి వారంలో కానీ ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి
మొదటి విడత తొలి విడత డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రైతుల ఖాతాల్లోకి జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇక ఇప్పుడు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ పేరు అనేది అర్హుల జాబితాలో ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మీ ఫోన్ ఓపెన్ చేసి పిఎం కిసాన్ అని ఎంటర్ చేయండి. ఈ విధంగా మీకు వస్తుందండి. pmkisan.gov.in అని ఈ వెబ్సైట్లోనే మీరు అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నల ఖాతాల్లోకి 22 విడతల డబ్బులైతే ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఏప్రిల్ నెల చివరి వారంలో కానీ మే నెల మొదటి వారంలో కానీ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 23వ విడత డబ్బులు 2,000 రూపాయలు అయితే రైతన్నల ఖాతాల్లోకి అయితే విడుదల చేయనున్నట్లు మనకి సమాచారం వచ్చిందండి. సో ముందుగా మరి ఈ డబ్బులు మీకు పడాలి అంటే స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూడండి. ఈ విధంగా మీరు కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. బెనిఫిషియరీ లిస్ట్ అని ఇక్కడ ఒకటి ఉంటుందండి. ఈ బెనిఫిషియరీ లిస్టులోనే మీ పేరు అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బెనిఫిషియరీ లిస్టులో మీ పేరు ఉంటేనే మీకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా 2,000 రూపాయలు అయితే వస్తాయండి. లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. కాబట్టి బెనిఫిషియరీ లిస్ట్ మీద అయితే నొక్కండి. నెక్స్ట్ మీకు ఇలాగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీ రాష్ట్రాన్ని, మీ జిల్లాని, అలాగే మీ యొక్క మండలం, ఇంకా మీ యొక్క గ్రామం ఇవన్నీ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సో మీరు తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మీ యొక్క జిల్లాని అయితే సెలెక్ట్ చేయాలి. తర్వాత మీ యొక్క మండలాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చివరిగా మీ గ్రామాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు పిన్ కోడ్ కూడా కనిపిస్తుందండి. సో కాబట్టి దాంతో ఏదైతే లింక్ అయి ఉందో అది మాత్రమే మీరు సెలెక్ట్ చేయాలి. సో ఇవన్నీ కూడా చేసిన తర్వాత పక్కనే మీకు బ్లూ కలర్లో గెట్ రిపోర్ట్ అనేసి అయితే ఒకటి కనిపిస్తుంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో మీ గ్రామంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరికైతే ఈ పిఎం కిసాన్ పథకానికి అర్హత ఉందో, ఎవరికి అర్హత లేదో మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో మొత్తం మీద ఈ గ్రామానికి సంబంధించి అయితే 373 మంది వరకు అర్హత అయితే ఉన్నట్లు మనకైతే ఇక్కడ ఆన్లైన్లో చూపిస్తుంది. సో రైతన్నలందరికీ చెప్తున్నాను, ఇక్కడ మీ పేరు చూపిస్తేనే ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి కానీ, అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కానీ, ఇంకా పంట నష్ట పరిహార డబ్బులు రావాలన్నా సరే మీ పేరు అనేది ఇక్కడ ఉండాలండి. సో అలా ఉన్న వాళ్ళకే అన్ని రకాలుగా మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల అవుతాయి. సో ఏప్రిల్ నెల చివరి వారంలో కానీ, మే నెల మొదటి వారంలో కానీ విడుదల చేస్తాము అనేసి అయితే మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాలు ఒక అప్డేట్ అయితే ఇచ్చాయి. దీని గురించి ఇంకా మనకి ఫర్దర్గా అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. అయితే ఈ పంట నష్ట పరిహార డబ్బులు అనేవి అన్ని జిల్లాలకి మాత్రం వేయరండి. కేవలం కొన్ని జిల్లాలకి మాత్రమే వేస్తున్నారనమాట. కోనసీమ, తూర్పుగోదావరి, తర్వాత మనకి తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం. సో ఈ జిల్లాల్లో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ పంట నష్ట పరిహార డబ్బులు దాదాపు హెక్టార్కి 25 నుంచి 30 వేల రూపాయల వరకు కూడా ఇస్తామనేసి అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే చెప్పారు. కాబట్టి రైతన్నలందరూ కూడా ఈ విషయాలన్నీ వెంటనే తెలుసుకొని చాలా అలర్ట్గా అయితే ఉండాలి. సో ఏప్రిల్ చివరి వారం లేదా మే నెల మొదటి వారం కల్లా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా వేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మీకు ఈ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలండి. ఇప్పటి వరకు ఎవరైనా ఇది చేసుకోకపోతే ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, మీ యొక్క ఫోన్ నెంబరు, ఇంకా దాంతోపాటు 1B జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయం అధికారులను కలిసినట్లయితే వాళ్ళు మీకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేస్తారండి. సో దీంతో పాటుగా ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ఈకేవైసీ, ఆధార్ కార్డుకి ఈకేవైసీ కూడా చేసుకోవాలి. రైతన్నలందరికీ కూడా ఈకేవైసీ చేసుకోకపోవడం వల్లే ఇప్పటి వరకు చాలా వరకు డబ్బులు అయితే పడలేదు. ఈ తప్పు అయితే మీరు మళ్ళీ చేయొద్దు. అలాగే రైతన్నలు తప్పకుండా పాన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. మనకి ప్రస్తుతానికైతే ఇది మ్యాండేటరీ అయితే కాదు, కానీ మీరు పాన్ కార్డు కలిగి ఉంటే మంచిదన్నమాట. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి పాన్ కార్డుకి కూడా లింక్ అయితే చేసుకోండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే ఆధార్ కార్డుకి కూడా లింక్ అనేది ఉండాలండి. NPCI లింక్ అంటాము దాన్నే. సో ఈ పనులన్నీ కూడా వెంటనే మీరు చేసుకుని సిద్ధంగా ఉన్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 5,000 రూపాయలతో పాటుగా ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అయితే విడుదల చేసిన వెంటనే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ అవుతాయండి. సో ఈ పనులన్నీ చేసుకోండి. అలాగే ఇంకా దీని గురించి ఈ పథకాలకు సంబంధించి డైలీ లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మన ఛానల్లో చెప్తూ ఉంటాను. మరి
మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోలు మీరు మిస్ అవ్వకుండా ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు పక్కనే గంట వస్తుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్లు కూడా ఆల్లో పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని మీ స్నేహితులందరికీ షేర్ చేయడం మర్చిపోకండి. వాళ్ళు కూడా అన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు. ఈ పనులన్నీ వాళ్ళు కూడా చేసుకుంటే వాళ్ళకి కూడా లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అది మీ వల్ల మాత్రమే జరుగుతుందండి. తప్పకుండా వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఈ వీడియోని లైక్ చేయండి. పక్కనే హైప్ అని వస్తుంది, దాన్ని కూడా నొక్కి హై పాయింట్స్ అయితే ఇవ్వండి. సో ఇదండి విషయం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తోటి, మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.